జయకుమార్ గారు, మనం మీరు రాసిన, మీరు చెప్పిన కొన్ని సన్నివేశాల్లో ఒకటి నాకు బాగా అనిపించింది. ఘంటసాల గారికి సంబంధించి ఒకటి చెప్పారు ఇంతకుముందు నాతో మాట్లాడుతున్నప్పుడు. ఘంటసాల గారు, ఆత్రేయ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. అవునవునవును. అది ఒకసారి మన తెలుగుని ప్రేక్షకులకి ఆ సంఘటనలు, 2 సరదా సంఘటనలు. ఘంటసాల గారు ఆ రోజు రికార్డింగు ఆయన గొంతు బాగాలేక రికార్డింగ్ క్యాన్సిల్ అయింది. సరే ఇంట్లో కూర్చున్నాడు ఆయన. ఇంట్లో కూర్చుని రేడియో పెట్టుకొని పాటలు వింటున్నాడు. వింటుంటే అందులో ఒక పాట వచ్చింది. ఆ పాట ఏంటి? అమ్మాయే పుట్టాలి అచ్చం అమ్మలాగే ఉండాలి, అబ్బాయే పుట్టాలి అచ్చం అమ్మలాగే ఉండాలి అని పాట వస్తుంది. ఆ పాట విని కూతుర్ని పిలిచాడు ఘంటసాల గారు. అమ్మా ఈ డ్రామా అని, ఈ పాట ఎవరమ్మా పాడింది అని అడిగాడు. డాడీ ఆ పాట మీరే పాడారని చెప్పింది కూతురు. మీరే పాడారు మెయిల్ వాయిస్ అది ఇదని చెప్పింది కూతురు. అప్పుడు ఘంటసాల గారు అన్నట్ట, అమ్మా డబ్బుల కోసం ఇలాంటి పాటలు కూడా పాడుతున్నానమ్మా నేను. అలాంటి పాటలు అంటే సరదాగా ఉండే పాటలేనా? అంటే ఆ పాటలో లిటరరీ వాల్యూస్ కానీ మ్యూజికల్ వాల్యూస్ కానీ పెద్దగా లేవు అనేటటువంటి ఉద్దేశం అయింది. ఒక పాట అంటే వినంగానే చెవికి ఇంపుగా ఉండాలి, మెలోడియస్గా ఉండాలి. ఇంకా కొన్ని పాటలు హృదయానికి హత్తుకుంటాయి. ఆ మ్యూజిక్లో కానీ ఆ లిటరీ సెన్స్ కానీ అంత గొప్పగా లేదనేటటువంటి, గొప్పగా లేకపోయినా ఆ పాట అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది, అందరికి అది ఆ మాధుర్యం, ఆ గొంతుల మాధుర్యం. బహుశా సుశీల్ అనుకుంటా, సుశీల్ ఘంటసాల గారు వాళ్ళ గొంతుల్లో నుంచి వచ్చింది కాబట్టి. ఇప్పుడు దేవుడి దగ్గర పడితే అది ప్రసాదం కదా. సో అటువంటి పాటలు తనకు తెలియకుండా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడి, ఆయన పాడిన చాలా పాటలు మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఘంటసాల గారికి. దురదృష్టం ఏంటంటే ఆయనకి షుగర్ వచ్చి, ఆ షుగర్ వ్యాధితో ఆయన 54 సంవత్సరాల వయసులోనే పరమపదించాడు ఘంటసాల గారు. లేకపోతే ఇంకా ఎన్ని అద్భుతమైనటువంటి పాటలు పాడేవాళ్ళు. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ మిగతా గాయకులకి బాగా పనికొచ్చింది. ఆత్రేయ గారికి సంబంధించేది అది. ఆత్రేయ గారు అంటే ఇప్పుడు పాటకు పల్లవి ప్రాణం అనుకుంటాం కదా, అలాగే ఒక మంచి పల్లవి కానీ రాస్తే ఆ పల్లవి కోసమే బాగా తపన పడతారు ఆత్రేయ గారు. పల్లవి వచ్చిందంటే మాత్రం చరణాలు ఆటోమేటిక్గా స్పీడ్గా వచ్చేస్తాయి. బాలచంద్ర గారి సినిమాకి ఆత్రేయ గారు పాట రాయాలి. అదే సినిమాకి పాత్రో గారు మాటల రచయిత. పాత్రో గారు. సో బాలచంద్ర గారు ఏం చేశారంటే పాత్రో గారిని పిలిచి కారు తీసుకొని ఒక అమౌంట్ తీసుకొని నువ్వు ఆత్రేయని ఎక్కించుకొని మీ ఇద్దరు ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ తింటారు, ఎక్కడ పడుకుంటారో నాకు అనవసరం, మొత్తానికి ఒక మంచి పాట ఆయన చేత రాయించి తీసుకురావాలి అని. పాత్ర అనే మాటల రచయితని ఆత్రేయ గారితో పాట రాయించమని చెప్పారు. ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పంపించవచ్చు, కానీ పాత్ర లాంటి ఒక మంచి రచయిత కూడా ఉంటే ఇంకా పాట చాలా బాగా వస్తుంది అనేటటువంటి ఉద్దేశం. సో బాలచంద్ర గారంటే అందరికీ చాలా పూజ్యభావం. సో పాత్ర గారు కారు తీసుకున్నారు, ఆత్రేయ గారి దగ్గరికి వచ్చారు. ఆత్రేయ గారిని ఎక్కించుకొని మెడ్రాస్లో తిరుగుతున్నారు. ఏ హోటల్లో బస్ చేయాలి వెళ్ళారు. సవేరా హోటల్లోకి వెళ్ళారు. గురుగారు సవేరా హోటల్లో కూర్చుందావా, బే ఇక్కడ బాగుండదు. సో మరొక చోటుకి వెళ్ళారు. అడయార్ గేట్ హోటల్లో కూర్చుందామా, బే ఇక్కడ లాభం లేదు. అలాగే తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ హోటల్ బాగాలేదు, ఈ ఏరియా బాగాలేదు, అది ఇది అంటున్నాడు ఆత్రేయ గారు. ఇలా కాదని చోళా హోటల్ రోడ్డు మీదకి కారు తీసుకెళ్ళాడు పాత్ర గారు. చోళా ముందు ఆపారు. గురుగారు 5 స్టార్ హోటల్ అండి, చోళా హోటల్ అండి, బ్రహ్మాండంగా ఉంటుంది సార్, మీకు ఏం కావాలన్నా మోస్ట్ లగ్జరీస్ హోటల్ చోళా హోటల్, ఇక్కడ రాయండి గురుగారు. పల్లవి అద్భుతంగా రాస్తారు ఈ హోటల్లో మీరు కూర్చుంటే, చోళా హోటల్లో పల్లవి రాస్తే చరణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి తొందరగా, మీకు ఆ సరస్వతి పలుకుతుంది.
అని కాస్త బూస్టప్ ఇచ్చారు పాత్ర గారు ఆత్రేయ గారికి. ఆత్రేయ గారు కూల్గా, పిచ్చివాడ చోళాలో పల్లవులు ఎట్టా వస్తాయిరా, హోటల్ పేరు చోళ, ఆ చోళ హోటల్లో కూర్చొని పల్లవి రాయమని పాత్ర గారు అనేది. చోళాలో పల్లవి ఎట్టా వస్తుందంటే చోళులు పల్లవులు వాళ్ళు రాజులు కదా, చోళులు పల్లవులు, చోళులు పల్లవులు వాళ్ళిద్దరికి పడదని. ఓకే 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 అని దాని మీద పల్ల గురించి ఆ విధంగా ఆత్రేయ గారి చమత్కారం. ఓకే, ఆ పల్లవి మీదే చాలా అద్భుతమైనటువంటి పాట పాడాడు బాలసుబ్రహ్మణ్యం గారు. పల్లవించవా నా గొంతులో అని ఆ పాట చాలా ఇష్టం బాలచంద్ర గారికి. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో అని. పల్లవించడం అంటే చిగురించడం అన్నమాట. నా పాటలో చిగురించవా, నా పాటకి పల్లవి కావా అనేటటువంటి ఆ భావంతో మంచి పాట. ఆ పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటే బాలచంద్ర గారు ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేశారు. అది పాడుతా తీగాలో కూడా ఆ కార్యక్రమం వచ్చింది. అది ఆత్రేయ గారు, ఘంటసాల గారు, ఆత్రేయ గారు, పాత్ర గారు ఇన్సిడెంటల్. అదే. థ్యాంక్ యూ అండి.